నీ పేరయ్యా? రాము. రాము, ఎందుకు బాప్తీసం పొందాలనుకుంటున్నావు నువ్వు? నీ పాపాలు కడిగేసుకోవటానికేనా? పాపాలు కడిగేసుకుంటే నీకు వచ్చే మేలు ఏంటి? రేపు ఎడగపోతాం మనం. కడుక్కోపోతే ఎడగపోతాం, నరకానికి. పాపాలు కడిగేసుకుంటే దేవుడు ఉండే పరలోకానికి పోతాం. యేసు ప్రభు నీ కొరకు ప్రాణం పెట్టి నమ్ముతున్నావా? సిలువలో చచ్చిపోయాడుగా, అట్లా తిరిగి లేచాడా? మూడవ రోజు లేచి యేసు ప్రభు చేతులు ఏం కొట్టారు? కాళ్ళలో, తలకి. ఇవన్నీ మన నిమిత్తం నమ్ముతున్నావా? మరి రక్షణ పొందుతున్నావు. ఒకవేళ నీ విశ్వాసాన్ని పరీక్షించి దేవుడు ఏదన్నా శ్రమ లేదని అనుమతిస్తే నేను పరీక్షించడానికి, ఆ వచ్చిన శ్రమను కష్టాలను బట్టి దేవుళ్ళో ఉంటావా లేదా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతావా? ఎంతవరకు ఉంటావు? చివరి వరకు నమ్మకంగా ఉంటావు. మారు మనసు పొందావా? అంటే పాత జీవితాన్ని విడిచిపెట్టి వచ్చావా? 2000 ఏళ్ళలోగా బాప్తీసం ఇష్టపూర్వకంగా తీసుకుంటారు. రైట్. ప్రభువా, సహోదరు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి, దేవ మీరు మాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి, ఈ బిడ్డకు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఏకనామమైన యేసుక్రీస్తు నామములోనికి బాప్తీసం ఇస్తున్నాను. మునుగు పూర్తిగా మొత్తం తలగోడ కూర్చో, మునుగు కూర్చో, తలగోడ మొత్తం అవసరమైతే తొట్టెని తగ్గించాను సరే, చిన్న తొట్టెని పెట్టుకొని భారీ నీళ్ళు కావాలంటే రావట్లేదండి. రైట్. తండ్రి, మీ వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. దాసుడు ప్రభువా, బాప్తీసం ద్వారా చనిపోయారు. పరిశుద్ధ ఆత్మతో నింపండి, అభిషేకంతో నింపండి, ఆత్మతో నింపండి. ఇది మొదలుకొని ప్రభువా తన విశ్వాసాన్ని, రక్షణ చివరి వరకు తను కాపాడుకోవడానికి మీరు సహాయం చేయండి. మీ చేతులకి తను అప్పగిస్తున్నాను. ప్రతి దినము ప్రార్థన చేసుకోవటం, వాక్యం వినటం, పరిశుద్ధులతో సహవాసం చేయటం, ప్రతి ఆదివారం మందిరంలోనికి రావటం, క్రమం తప్పకుండా దేవాన్ని బతి ఎదగడానికి సహాయం చేయండి. విడిచిపెట్టిన లోకాన్ని, విడిచిపెట్టిన అలవాట్లను వాటి వైపు వెళ్లకుండా పరిశుద్ధాత్మడా మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాను. మీ సన్నిధిలో బలపరచమని, ఆత్మతో అభిషేకంతో నింపమని, పరిశుద్ధాత్మతో నింపమని, ఈ బిడ్డకు తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మ త్రియేక దేవుని ఏకనామమైన యేసుక్రీస్తు నామములో ఈ బిడ్డకు ప్రభువా పేతురు నామకరణం చేసుకున్నాను తండ్రి. ఆమేన్. చాలా మంచి పని చేశాను. బాప్తీసం జీవితంలో చేసిన మంచి పనులు అనేక ఉండొచ్చు, వాటన్నిటి మాత్రం చాలా మొదటి దేవునికి నమ్మకంగా ఉంది. లోకం ఆకర్షించింది, లోకం వల్ల పిలిచి దగ్గర వెళ్ళకూడదు, పారిపోమంది మార్చుకున్నాం. దేవుని సన్నిధికి రా, దేవుని బిడ్డలతో సహవాసం ఏర్పడుతుంది. నేను కోటల సన్నిధిలో రావటం, దేవుని సన్నిధి రావటం, ప్రార్థన చేస్తున్నాను. ముందట అన్నిడు ఈ పేరు నుంచి గుర్తుపెట్టుకో.